ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి షఫుద్దీన్ ఆత్మకూరు నుంచి మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ షఫుద్దీన్. షఫుద్దీన్ చెప్పండి, అంటే ఫైనల్ గా ఈ కేసు సారాంశం మనం ఏ విధంగా చూడొచ్చు? అదే బడుగు బలహీన వర్గాలకు సినిమా చూపించినటువంటి సినిమాను ఫ్రీగా చూపించినటువంటి ఐబొమ్మ రవికి మధ్యస్థ కుటుంబాలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా ఐబొమ్మ రవికి బెయిల్ అవడంపై కూడా ఈ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే సినిమాలకు ఎక్కువ ఖర్చులు పెట్టి చూడలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మొత్తం వారికి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఐబొమ్మ రవికి బెయిల్ కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేయడం ద్వారా కూడా ఒకంత నిరాశకు లోబడుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు పెద్ద పెద్ద సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలను డబ్బు పెట్టి కొని చూడలేని పరిస్థితుల్లో ఈ రోజు చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ ఫ్రీగా తన ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో ఇంట్లో తీసుకున్నటువంటి వాటితో ఆ సినిమా చూసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఇమ్మడి రవి అని చెప్పవచ్చు. అలాంటి వ్యక్తికి ఇలా అరెస్ట్ కావడము, ఐబొమ్మ దూరం కావడం కూడా వాళ్ళకు సినిమా వినోదాన్ని దూరం చేసినట్లనే మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు. ఏదైతేనేమి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఆ 2,000 కోట్ల రూపాయలకు ఈరోజు నష్టం వచ్చిందని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏదైతే అభిప్రాయపడుతున్నారో ఆ 2,000 కోట్లు కూడా మా మధ్యతరగతి కుటుంబాల నుంచి వెళ్ళేటివే. ఐబొమ్మ అనే రవి పర్సన్ లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీలకి మా 2,000 కోట్లు వాళ్ళకు వెళ్ళేటివి. అప్పుడు వారు సంతోషంగా ఉండేవారు. మాకు వినోదాన్ని పంచి మా నుంచి మా యొక్క కష్టాన్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దోచుకుంటున్నారని మన మధ్యతరగతి కుటుంబాలు భావిస్తున్నారు. గగన రైట్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.